హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తెలుగు రాష్ట్రాలకి భారీగా పెరగనున్నటువంటి వర్షాలు, గోదావరికి పెరుగుతున్నటువంటి వరద ఉధృతి, లంక గ్రామాలు నీట మునిగే అవకాశం. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఇంకా ఎన్ని రోజుల పాటు ఏ జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. గోదావరి నది ఉధృతి అనేది పెరగడం వల్ల లంక గ్రామాలు నీట మునిగే అవకాశం ఉండడంతో మొదటి ప్రమాద హెచ్చరికని జారీ చేసింది వాతావరణ కేంద్రం. 3 రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ లోని బాచుపల్లి, కూకట్పల్లి, అమీర్పేట, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్, ఆదిబట్ల, గట్కేసర్, పంజాగుట్ట, మణికొండ ప్రాంతాల్లో ఈ రోజు భారీ వర్షాలు నమోదు కానున్నాయి. రాత్రి సమయంలో వరంగల్, కరీంనగర్, కాజీపేట, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి ప్రాంతాల్లో కూడా ఈ రోజు భారీ వర్షాలు కురనున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, అల్పపీడన ప్రభావం అత్యధికంగా ఉంటుంది. ఇక రాయలసీమకు ఈ రోజు మధ్యాహ్న సమయం నుంచి వర్షాలు మొదలవునున్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.